కూడా ఎంక్వైరీ చేస్తూ ఉండగా వాళ్ళ యొక్క దొంగతనం కేసుల వాటిల్లో వెహికల్స్ తర్వాత ఉన్నప్పుడు వాళ్ళ ఉదయం సుమారు 9:30 గంటలకి ఇద్దరు అనుమానితులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేస్తుంటే వాళ్ళకి పరాల నాగరాజు అనే ఒకరు, అలాగే పరాల కొబ్బయ్య ఇద్దరు కూడా యాక్చువల్గా నెల్లూరు ఇంతకుముందు ఇక్కడే మరొకరు జనాలు చిన్న చిన్న టెంట్లు వేసుకుని బతికేవాళ్ళు. ఆ టైంలో ఇక్కడ 2021లో ఒక ఇంటి దొంగతనం చేసి అప్పుడు తర్వాత వాళ్ళు తక్కువ ఇంట్రాగేషన్ చేస్తే చెప్పారు. దాని మీద ఎస్ఐ గారు ఇంట్రాగేట్ చేయడం, వాళ్ళ రికార్డు అంతా కూడా చేయడం జరిగింది. అదే రకంగా మళ్ళీ అదే టైంలో విద్యుత్ చెకింగ్ చేస్తుంటే ముద్దాడ గ్రామం ఒక సుమారు 4 అనుమానితులు పట్టుకున్నారు. అందులో ఇద్దరు చిన్నపిల్లలు జూనియర్స్. మేజర్స్ ఏమో అల్లు రవికుమార్, పంపల కోమలరావు అని ఇద్దరు కూడా ఈ పన్నాడు విలేజ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అనుమానంగా వాళ్ళ దగ్గర కొన్ని వెండి వస్తువులు, కొన్ని బంగారం సత్మానంగా కనిపించింది. ఇమీడియట్గా ఎస్ఐ ఎక్కడికి ఏంటని చెప్పి వాళ్ళు ఇంట్రాగేట్ చేయడం చూస్తే ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో మొన్నే 19వ తారీఖున తెల్లవారుజామున అక్కడ గుడి ఉంది, ఆ టెంపుల్ని బ్రేక్ చేసి ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆ దేవుడి దగ్గర ఉన్నటువంటి పుష్పకాలు అమ్మవారు, అలాగే దేవుడి దగ్గర ఉన్న ఆ హ్యాండ్స్, కిరీటము, దేవుడి పాత్రలు అన్నీ కూడా వాళ్ళు దొంగతనం చేశారు. అలాగే పక్కన ఇంకో హుండీ కూడా కొట్టేసి ఆ హుండీలో ఉన్న రూపాయలు కూడా బతికిపోయింది. సో దానికి కావాల్సిన ఆల్రెడీ ఎస్ఐ గారికి సమాచారం అందరూ ఎప్పుడైతే పట్టుకున్నారు వాళ్ళందరినీ కూడా ఆ కేసులో అరెస్ట్ చేయడం, ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్ రికవరీ అయ్యింది. అలాగే ఆ నెల్లూరు వాళ్ళ దగ్గర కూడా అపోలో జరిగినటువంటి ఆ కేసులో ప్రాపర్టీని కూడా రికవరీ చేశారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించింది. ఈ కేసులో మన ఎస్ఐ గారు, అలాగే వాళ్ళ సిబ్బంది శ్రీనివాస్, ఈశ్వరరావు, గణేష్, దివాకర్ అంతా కూడా రమేష్ అంతా కూడా చక్కగా పనిచేశారు. అందరూ కూడా ఎస్పీ గారు నిర్ణయించారు. అన్నీ కూడా కోర్టులో ఈ యొక్క ముద్దాయిల కోర్టులో ఆధిపత్యం జరిగింది. రికవరీ అంతా కూడా చక్కగా చేశారు. థ్యాంక్ యూ.